ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. సో మనం చాలామంది లేడీస్లో చూసినట్లయితే లోయర్ బాడీలో కానీ తెగ ఏరియాలో కానీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎందుకు ఉంటుంది? ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఈ లోయర్ బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది ఏ టైంలో అవుతుంది? సో మనకు ప్యూబర్టీ టైంలో కానీ, మెనిస్ట్రల్ సైకిల్లో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ లోయర్ బాడీలో కానీ ఏరియాలో కానీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మరి ఏమైనా హెల్ప్ అవుతుందా అంటే మనకు ప్రెగ్నెన్సీ టైంలో కానీ, లాక్టేషన్ టైంలో కానీ ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఒక ఎనర్జీ రీసోర్స్గా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి ఇన్సులిన్స్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. బట్ కొంతమంది లేడీస్లో చూసినట్లయితే వాళ్ళు లోయర్ బాడీ కానీ, వాళ్ళ ఏరియా కానీ తిన్గానే ఉంటుంది. ఎందుకు అంటారా? సో అది వాళ్ళ జెనెటిక్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ బాడీని బట్టి అయి ఉండొచ్చు. బట్ మోస్ట్లీ మనం చూసినట్లయితే చాలామంది లేడీస్లో వచ్చేసి ఈ ఏరియా కానీ, లోయర్ బాడీ కానీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మరి ఫ్యాట్ మంచిదే అన్నాం కదా అని చెప్పేసి మన ఉండాల్సిన బాడీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మెటబాలిక్ డిజార్డర్స్ కూడా వస్తాయి. మరి ఏం చేయాలి? సో మన బాడీ పారామీటర్స్ని అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సో దాన్ని మెయింటైన్ చేస్తూ మనము స్ట్రెంథనింగ్ కనుక చేసుకున్నట్లయితే ఇవి తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఎలా తగ్గుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటిది అంటారా? సో మనం రైట్గా తినాలి, స్ట్రెంథన్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ బాడీని మీరు లవ్ చేయండి. సో ఇలా మీరు హెల్దీ వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా? హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారా? ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ ఆర్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ.